చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ ఏం తీయక. అండ్ నేనైతే ఈరోజు గంగకి వెళ్తున్నాం అనమాట. మా లగేజ్ చూడండి, మీరు చాలా షాక్ అవుతారు అనమాట. ఒక 3 మెంబర్సే ఉన్నాం, 4 మెంబర్స్, కానీ చాలా లగేజ్ అయితే పెట్టుకున్నాము. చాలా సింపుల్గానే రెడీ అయిపోయాను. అండ్ కుంకుమ కూడా సరి చేసుకోలేను, అంత బిజీ అనమాట మార్నింగ్ నుండి. మళ్ళీ చూస్తే మమ్మీనే ఉన్నారు, అన్ని వర్క్ మమ్మీనే చేశారు. బట్ నేను మాత్రం పేరుకి బిజీ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే బస్కి వెళ్ళిపోతున్నారు, మేమైతే బైక్ మీద వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు అలా చూపిస్తాను, చాలా బాగుంటుంది గంగ అయితే. సామాన్ అయితే మస్తు తీసుకుపోయినాం అనమాట. ఇది ఎందుకు వెళ్ళినాము గంగకు అని అంటే చెప్తాను. చిటితలకైతే 3 years వచ్చినాయి అనమాట. ఇంకా సెకండ్ బర్త్డే అయిన నుంచి థర్డ్ బర్త్డే ఎవరికైతే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఈ టైంలోనైతే కొంచెం వెచ్చగా ఉంటాయి వాటర్ అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా వర్షం పడ్డదనుకోండి చాలా చల్లగా అయిపోతుంది, మళ్ళీ ఇంకా చలి పెడుతుంది అని చెప్పేసి పిల్లలకి ముందుగానే వెళ్ళామన్నమాట. ఇక్కడ మా ఏంటి అంటే పద్ధతి ప్రకారంగా మామయ్య సైడ్ వాళ్ళు ఇలా తెప్పవైతే విడిచిపెడతారు. దీన్ని తెప్ప అంటారు. తెలంగాణలో అయితే మస్తు మంది తెలిసే ఉంటుంది. అండ్ ఇది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, 5 months ఉన్నప్పుడు, అండ్ ఇప్పుడైతే ఖుషిగా అనమాట. దీన్ని ఖుషి తెప్ప అంటారు. ఎందుకనంటే 3 years కంప్లీట్ కావడానికి వస్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ గుర్తుకు చేసుకొని అలా గంగకైతే వదిలేసేసుకోవాలన్నమాట. ఇంకా చాలా బాగా అనిపించింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అయితే అస్సలు ఆగలేరు. దాన్ని అయితే పడిపోయింది. ఆయన తర్వాత కూడా మొక్కినామన్నమాట. కొంచెం బాధేసింది కానీ బాగానే ఉంది. అండ్ ఇక్కడ చిట్టలను అయితే తీసుకెళ్ళడం, మొత్తం లోపలంతా వాటర్ అంతా జారుతుంది, అస్సలు నడవనికి రాదనమాట. ఇంకా స్పెషల్స్ అయితే ఆ రోజు మేమైతే ఫ్రైడే రోజు అయితే ఏం తినాం కాబట్టి చప్పడపప్పు, వంకాయ, ఆలు చేశారనమాట అమ్మనే. ఇంకా అప్పాలు, కారం అప్పాలు, తీయటప్పాలు అవన్నీ అంటారు కదా, అవన్నీ రకాలు ఉంటాయి. ఇంకా మా మామ మరి స్పెషల్గా బొంగులు వేయించమని చెప్పాడు. బొంగులు కూడా వేయించాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.